టీడీపీ నేత నారా లోకేష్ యువగల ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహిస్తోంది టీడీపీ. ఈ సభలోనే ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి టీడీపీ, జనసేన. ఎల్లుండి రెండు పార్టీలు కీలక ప్రకటన చేయనున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏ రకంగా అర్థం చేసుకోవాలి బహిరంగ సభ అంటే టీడీపీ నిర్వహిస్తున్న సభలో పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు, ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఎటువంటి బలమైన సంకేతాన్ని రెండు పార్టీల కేడర్కి ఇవ్వబోతోంది? బలరాం, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాత్రి భేటీ అయ్యారు. పలు అంశాలపై, కీలక అంశాలపై చర్చించారు. ఈ సభ ద్వారా ఉమ్మడి శంఖారావం, ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరు కాలేనని, ఆ రోజు వ్యక్తిగత పని ఉందని చెప్పారు. అయితే చంద్రబాబు ఏదైతే ఎన్నికల సమయం ఆసన్నమైంది, దగ్గరకు వచ్చింది, ఈ సమయంలో రెండు పార్టీలు కలిసి బహిరంగంగా ప్రజలకు, అగ్రనేతలు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ద్వారా పూరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. ఆయన 20వ తారీఖున యువగలం ముగింపు సభకి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఆ సభ ద్వారా ఏదైతే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని కీలక, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని విషయాలు చెప్తామని చెప్పారు. దాని అర్థం ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా లోకేష్ ముగింపు సభ, ముగింపు కార్యక్రమం ఈ రోజు జరగబోతుంది. అయితే ఎల్లుండు ఏదైతే భోగాపురం దగ్గర పోలపల్లిలో ముగింపు సభ అక్కడ నిర్వహించబోతున్నారు. టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా అక్కడ హాజరవుతున్నారు. ఇద్దరు కలిసి కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా 20వ తారీఖు ఆయన వ్యక్తిగతమైన కార్యక్రమాలు ఉన్నందువల్ల ఆ రోజు హాజరు కాలేనని ఆయన ముందుగా చెప్పడం జరిగింది. చంద్రబాబు రాత్రి 2:30 గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి తదితర అన్ని అంశాలన్నిటిపై కూడా వారు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మేనిఫెస్టోకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు కూడా వీరందరికీ కూడా కొన్ని సూచనలు, ఏదైతే టీడీపీ నుంచి కూడా, టీడీపీకి సంబంధించి ఇప్పటికే మినీ మేనిఫెస్టోతో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కొన్ని అంశాలు ఇక్కడ ప్రధానంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మేనిఫెస్టోలో కొన్ని చేర్పులను, మార్పులను ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం అవన్నీ కూడా దాంట్లో కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలు కూడా చేరుస్తున్నారు. మినీ మేనిఫెస్టోలో ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ అంశాలు చేర్చినప్పటికీ మెయిన్ మేనిఫెస్టోలో మొత్తం కూడా చేర్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వీలైనంత త్వరలోనే ఒక మేనిఫెస్టోని 20వ తారీఖున రిలీజ్ చేసి ప్రజలకి, ఎన్నికలకి మేమంతా కూడా సన్నద్ధంగా ఉన్నామని చెప్పే విధంగా కూడా ముందుకు పోతున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో జరుగుతున్న మార్పులు, చేర్పులు కూడా మనం గమనించాలి. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత త్వరగా ఇద్దరు కలిసి, ఇప్పుడు వరకు కూడా ఆ పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు బహిరంగ సభల్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కూడా ఎప్పుడు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక మొత్తం వీలైనంత తొందరలోనే ఇద్దరు కలిసి కామన్ గా బహిరంగ సభలో వెళ్ళి ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎన్నికల గోదాలకు, ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కూడా ఆ నేతలు భావిస్తూ ఉన్నారు. బలరాం, రవిచంద్ర, అంటే ఈ బహిరంగ సభ వేదిక ద్వారా ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆ స్థానిక సమస్యలని, రాష్ట్ర సమస్యలను ఎత్తి చూపే అవకాశం ఉంది? మరోవైపు ఎటువంటి కీలక ప్రసంగం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బలరాం, ఈ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీల మధ్య సయోధ్య ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా బహిరంగ సభ ద్వారా ఇరువురు బహిరంగ సభని అడ్రస్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఇంకా లేట్ చేస్తే ఇంకా మరింత గ్యాప్ పెరిగిపోతుంది. ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలి. మరోవైపు అధికార పార్టీ నుంచి పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేమిద్దరం కలిసి ఉన్నాము, ప్రజల్లోకి దూసుకొని వెళ్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని మేము పోరాటం చేస్తున్నాం, కలిసి ఇప్పటికే
పలు సందర్భాల్లో చెబుతున్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలకు సంబంధించి కూడా బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా లేట్ చేయకుండా ఇరువురు కలిసి బహిరంగ సభ ద్వారా ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా మొత్తం కూడా తీసుకువెళ్లాలని కూడా ఒక బహిరంగ సభ ద్వారా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఏదైనా పవన్ కళ్యాణ్ ఈ సభకి రావడం అనేది టీడీపీలో కూడా చాలా జోష్ నింపుతుందని చెప్పుకోవచ్చు. మనం యోగాలం క్యాంప్ సైట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా అందరూ కూడా కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ హాజరు కారనుకున్నారు. కానీ చంద్రబాబు రిక్వెస్ట్ చేయడం కావచ్చు, ఎన్నికలకి సన్నద్ధతకి సమయం ఆసన్నం అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన వ్యక్తిగత పనులన్నీ పక్కన పెట్టి ఈ సభకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. రేపు ఏదైతే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.